హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 11వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. కాలింగ్ బెల్ మోగింది. ప్రేతం నిద్ర మేలుకు వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు. తండ్రి అమ్మ రాలేదు. మళ్ళీ బెల్ మోగింది. ఇంత పొద్దుటే ఎవరిచ్చారు అనుకుంటూ విసిగ్గా వెళ్ళి తలుపు తీసింది వరుదిని. ఎదురుగా రజనీకాంత్ నిలబడి ఉన్నాడు. ఆమె గుండె ఒక్కసారిగా లయ తప్పింది. అతన్ని అలా అకస్మాత్తుగా చూడగానే ఎందుకో తెలియకుండా దుఃఖం వచ్చింది. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? నన్ను వదిలి ఎలా ఉండగలిగావు అని కోపంగా అడిగింది. అంతలోనే అతడి పక్కన అమ్మాయి కనిపించింది. రారాజీ, ఇదే మారుప్పిని అక్క వాళ్ళిల్లు. ఆమె చేయి పట్టుకొని అపురూపంగా లోపలికి తీసుకెళ్ళాడు. వరుదిని వైపు చూసి పలకరించనైనా లేదు. కనీసం నవ్వను కూడా లేదు. ఎవరది? వంటింట్లో నుంచి బయటకు వచ్చింది రుక్మిణి. నేనక్క, రజనీని. నా భార్య రాజేశ్వరి. రాజీ అంటాం గర్వంగా పరిచయం చేశాడు. నీ పెళ్ళికి రాలేకపోయాం. అసలు వీలు పడలేదు. నువ్వే భార్యని తీసుకొని వచ్చావు. సంతోషం. నవ్వుతూ ఆహ్వానించింది రుక్మిణి. వరుదినికి దుఃఖం ముంచుకొచ్చింది. గదిలోకి వెళ్ళిపోయింది. బహుశా తల్లిదండ్రులు బలవంతంగా చేసి ఉంటారు. భార్య ముందు బయటపడలేక అలా ప్రవర్తిస్తున్నాడు కాబోలు. ఎప్పుడో వీలు చూసుకొని ఒంటరిగా కలిసి మాట్లాడతాడేమో అని సముదాయించుకుంది. అయితే 2 రోజులైనా అతడు ఆమెను పలకరించలేదు. భార్య కొంగు పట్టుకొని తిరిగాడు. సోఫాలో కూర్చున్న చేతిలో చేయి వేసి కూర్చుంటాడు. సరసాలు, హాస్యోక్తులు, ఇలా లోకం అంతా భార్యనన్నట్లు ప్రవర్తించాడు. సినిమాలకు, షికార్లకు వెంట పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. వస్తావా అనైనా అతను అడగలేదు వరుదిని. వరుదిని ఒళ్ళు మండిపోతుంది. అతడి కోసం ఎన్నో ఏళ్లుగా పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటే అతడింతగా మారిపోయి వస్తాడా? ఇతడికి బాగా బుద్ధి చెప్పాలి. వరుదిని వయసు 16 ఏళ్ళు. ఇంటర్ చదువుతుంది. సినిమాల ప్రభావంతో పాటు మీల్స్ అండ్ బోన్ నవలలో ప్రభావం ఆమె మీద చాలా ఉంది. ఎప్పుడో ఏదో ఊహల్లో తేలుతూ ఉంటుంది. విడిపోయిన ప్రేమికులు ఎన్నో ఏళ్ల తర్వాత కలవడం, అప్పటికీ వాళ్ళ ప్రేమ సుస్థిరంగా నిలబడటం ఆ నవల్లో జరుగుతుంది. వాళ్ళ మనసులో ప్రేయసి ప్రియుడు రూపం చెదిరిపోదు. ఒకవేళ వాళ్ళు మరో ప్రేమలో పడ్డా చివరికి నిజం తెలుసుకొని చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు. కానీ ఇక్కడ యథార్థంలో అలా జరగకపోవడంతో ఆమెకి ఉక్రోషం ముంచుకొచ్చింది. ఎవరి మీద తెలియని ఉక్రోషం ఎలా చూపెట్టాలో తెలియలేదు. అనాలోచిత చర్య తాలూకా పరిణామం తెలియనివ్వని ఉక్రోషం. ఆమె అదే మానసిక స్థితిలో కాలేజీకి బయలుదేరింది. దారిలో క్లాస్మేట్ సుభాష్ కలిశాడు. హాయ్ వరుదిని, కాలేజీగా అని బండిని ఆఫ్ చేస్తూ అన్నాడు సుభాష్. బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, మోకాళ్ళ దగ్గర లవ్ సింబల్లో ఎరుపు రంగు రెక్టివ్ క్లాత్ కట్టబడి ఉంది. దాని మీద ఐ లవ్ యూ అని రాసి ఉంది. కొబ్బరి నూనె రాసుకోపోవడం వల్ల జుట్టు చిందరవందరగా ఎగిరిపోయింది. కాలేజీకే? కాదు, తడబడింది వరుదిని. కాలేజీలో బెంచీల మీద కూర్చొని లెక్చరర్స్లు చెప్పే లెసన్స్ వింటే ఈ కోపం పోదు. ఏదో చేయాలి. ఆమెకు రజనీ గుర్తొచ్చాడు. అతని పెళ్ళాం ఏమంత అందకంగా ఉందని చేసుకున్నాడు. అప్పుడేమో తన వెనకాల పడి ఎంతో ఇష్టమని ప్రేమను కోతలు కోశాడు. ఈ రాజేశ్వరి తాను కాలు కోటికి సరిపోదు. అయినా ఇప్పుడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వరుదిని ఏమిటలా రోడ్డు మీద నిలబడ్డావు? డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు పిలిచాడు సుభాష్. హో సారీ. ఈ లోకంలోకి వచ్చింది వరుదిని. ఆమె కళ్ళు కదులుతున్న నీడల్ని పసిగట్టాడు సుభాష్. ఏమిటి? ఏదైనా ప్రాబ్లమా? పెద్దవాళ్ళు ఏమైనా అన్నారా? ఈ పెద్దవాళ్ళకి బుద్ధి లేదు వరుదిని. వాళ్ళేదో అంటూనే ఉంటారు. మనం డోంట్ కేర్ అనాలి. కాస్త సరదాగా బయట తిరగనివ్వరు.
ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తే 1,00,000 ఆరాలు తీస్తారు. నీ అంత అందమైన మొహంలో డల్నెస్ చూసి నాకు బాధగా ఉంది. తల్లిదండ్రులు ఏదైనా అన్నారేమోనని అంచనా వేసి అతను అన్న మాటల వల్ల వరోధిని పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కారణం, వరోధిని పేరెంట్స్ అదుపాజ్ఞలో పెంచేవాళ్ళు కాదు. అయితే అతనన్న చివరి మాటకు ఆమె కళ్ళల్లో కాంతి వచ్చింది. నిజంగా నేను అందంగా ఉంటానా అని అప్రయత్నంగా అడిగింది. మన కాలేజీయే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ నీ ముందు దిగదుడిపే. అసలు నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలీదు. నీ ఫోటో ఒకటి అడగాలని కొన్ని 1,00,000 సార్లు అనుకున్నాను. ప్రతి క్షణం నీ పేరు తలుసుకుంటుంటాను. కొంచెం అడ్వాన్స్ అయ్యాడు సుభాష్. అయితే ఆ రజనీకాంత్ ఎందుకు అలా చేశాడు? అనాలోచితంగా ఆ మాటల పైకనేసింది వరోధిని. చిన్నతనం నుండి పిల్లలకి ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరచడంలో శ్రద్ధ వహించక తల్లిదండ్రులు ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరికి ప్రాక్టికల్ ఉదాహరణ వరోధిని. ప్రతి విషయము, చివరికి ఇంటి సంగతులు కూడా ప్రాణ స్నేహం పేరిట స్నేహితురాళ్లతో చర్చించే సాధారణ అమ్మాయికి భిన్నం కాదు. మనం ఓ ఉచిత సలహా పారేసే అవకాశం కల్పిస్తున్నామని చాలామందికి తెలియదు. అలా సలహా ఇవ్వటం ద్వారా మన మీద అధికారం సంపాదించే అవకాశం ఇస్తున్నామని కూడా చాలామంది గుర్తించరు. ముఖ్యంగా తల్లిదండ్రులకి దూరంగా హాస్టల్లో ఉండి చదివే వారికి ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మనసులో ఉంచుకోవాలో, ఏ విషయాలు ఎవరితో పంచుకొని సమస్య పరిష్కరించుకోవాలో తెలియని తనం వయసుతో పాటు పోకపోతే అది చాలా దురదృష్టకరమైన విషయం. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని మనిషే ఉండడు. కానీ ఆలోచించే మెదడుని బట్టి ఆ సమస్యలోని డెప్త్ ఉంటుంది. పూర్వరోధిని ఎవడో యూజ్లెస్ ఫిలో నీ మనసు పాడు చేస్తున్నట్టున్నాడు. ఆత్మీయులకు ఏదైనా బాధ కలిగితే ఆ ఆత్మీయులకు కూడా బాధ కలుగుతుందంటారు. ఇక నేను కూడా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను. సో ఈరోజు మనం కాలేజీకి వెళ్ళడం లేదు. నీ బాధను పోగొట్టడానికి నా సర్వశక్తిలా ప్రయత్నిస్తాను. కాసేపు అలా వెళ్ళి ఇందిరా పార్కులో కూర్చుందాం. కమాన్ సిడౌన్ చెప్పాడు సుభాష్. మౌనంగా కూర్చుంది వరోధిని. ఏమీ ఆలోచించే స్థితిలో లేదు. తన అందాన్ని రజనీకాంత్ ధిక్కరించాడన్న గిల్టీ కాన్షియస్నెస్తో కృంగిపోతున్న వరోధినికి సుభాష్ ఓదార్పు అమృతపు జల్లులా హృదయాన్ని తాకుతుంది. వేదన కొంచెం దూరమైనట్టుంది. సుభాష్ మరో విధంగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయి ప్రస్తుతం వేడిగా ఉంది. కారణాలు అనవసరం. అడగటం, వినటం అన్నది ఫార్మాలిటీయే. కాసేపు పార్కులో కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలి. అప్పుడు పూర్తిగా లైన్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏ హోటల్లోనూ భోజనం చేసిన తర్వాత పరిస్థితిని బట్టి మిగతా కార్యక్రమం ఆలోచించాలి. కనీసం నామమాత్రంగానైనా పార్కుకి వెళ్ళటం గురించి మొదట్లో అభ్యంతరం పెడుతుందనుకున్నాడు సుభాష్. కానీ ఏ విధమైన వ్యతిరేకత వరోధినిలో కనపడలేదు. వెనక మెత్తగా తగులుతున్న ఆ అమ్మాయి సుభాష్ హృదయాన్ని గిలిగింతలు పెడుతుంది. కొత్తగా వీరుస్తున్న కన్యతనంలో అందాల్ని అనుభవించడంలో గొప్ప థ్రిల్గా ఉంది. తంతే బూర్లి గంపలో పడటం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు. అసలు కాలేజీ కానీ బయలుదేరలేదు. వరోధినిని చూసిన తర్వాత ఆ మాట ఆమె కోసం అనటం జరిగింది. అయినా సుభాష్ తొందరపడదలుచుకోలేదు. ఆడవాళ్ళంతా ఈజీగా వల్లో పడిపోరని తెలుసు. కంగారు పడి మీద చేయి వేస్తే సాచి లెంపకాయ కొట్టేదంట కథ అడ్డం తిరుగుతుంది. ఏ వివాహానికైనా స్టెప్నీ టైర్ కావాలి. ఈ వరోధినిని కూడా ట్యూన్ చేసి పెడితే ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు అనుకున్నాడు. కావాలని సడన్ బ్రేక్ వేశాడు. వీపుకి వరోధిని బలంగా వచ్చి తగిలింది. ఐఎమ్ సారీ వరోధిని అన్నాడు. ఆమె సర్దుకొని కూర్చుంది. ఇంజెక్షన్ చేసిన తర్వాత డాక్టర్ పేషెంట్ రియాక్షన్ గమనిస్తున్నట్టు
వరుదిని గమనిస్తున్నాడు సుభాష్. వరుదిని బొగ్గల్లో ఎర్ర గులాబీ మొగ్గలు ప్రత్యక్షమైనాయి. కళ్ళు పత్తి పువ్వుల్లా విచ్చుకున్నాయి. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సుభాష్. ఇంత సులభంగా వ్యవహారం పూర్తవుతుందనుకోలేదు. అమ్మాయిలందరూ ఇలాగే ఉంటే మాలాంటి కుర్రోళ్ళకి ఒక్కరోజు కూడా తీరికుండదు అనుకున్నాడు. కానీ ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు వరుదిని తల్లిదండ్రుల్లా ఉండరని సుభాష్కి తెలియదు. ఇందిరా పార్కు వచ్చింది. గేటుకు 10 గజాల దూరంలో ఉన్న రేకుల షెడ్లో స్కూటర్ పార్క్ చేసి టోకెన్ తీసుకొని రూపాయి ఇచ్చాడు. ఇద్దరు లోపలికి నడిచారు. ఉదయం అవ్వటం వల్ల పార్కులో అంత సందడి లేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. మళ్ళీ హోటల్కి ఎందుకు, దండగా ఇక్కడే ఆ పని కూడా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు సుభాష్. పార్కుకి అనుకుని ఉన్న రామకృష్ణ మఠంలో నుంచి ప్రార్థనలు వినపడుతున్నాయి. ట్యాంక్ బండ మీద నుండి డబల్ డెక్ బస్సు వెళ్తుంది. మొగలి పొదలు దట్టంగా పెరిగిన స్పాట్ దగ్గర ఆగాడు సుభాష్. చాలా చల్లగా కూడా ఉంది. పొడిగైన అశోక చెట్లు ఉండటం వల్ల ఎండ అసలు రావట్లేదు. ఇక్కడ కూర్చుందామా అడిగాడు. కొంచెం దూరం ఆలోచించి ఆ ప్లేస్ సెలెక్ట్ చేశాడు సుభాష్. లోపల మనుషులు ఉన్నట్టు ఎవరికీ కనపడే అవకాశం లేదు. మొగలి పదులున్న చోట పాములు ఉంటాయి కదా అనుమానంగా అడిగింది. సుభాష్ పాము కన్నా ప్రమాదకరమైన వాడని ఆమెకు తెలియదు. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.